సింహరాశి వారికి ఈ వారంలో అదృష్టం ఏదైనా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయా అండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి, అలాగే ఉంది. దశమంలో రవి, అలాగే లాభంలో కుజుడు, ధనస్థానంలో గురుగ్రహము, ఇక భాగ్యంలో శుక్రగ్రహం. విశేషంగా యోగాలున్నాయి. అభివృద్ధి పదంలో పయనిస్తారు. విశేష లాభాలున్నాయి. అనుకున్న పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. ధనలాభం సూచితం. విశేషమైన సౌఖ్యం పొందుతారు. కొత్త అనుభూతిని ఈ గ్రహాలు అందిస్తున్నాయి. శుభకాలం నడుస్తోంది. గౌరవం పెరుగుతుంది. పదోన్నతులున్నాయి. ఆత్మీయుల అండదండలతో ఒక పని ప్రారంభిస్తారు. అందులో విజయం కూడా చేకూరుతుంది. కృషికి తగ్గ ప్రతిఫలము, ప్రతిభ ఈ రెండూ ఉన్నాయి. జ్ఞాన మార్గంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అవగాహన లోపం లేకుండా మాట్లాడండి. ముఖ్య వ్యక్తులతో మనం ఒకటి మాట్లాడితే వారు మరొకటి అర్థం చేసుకొని విభేదాన్ని సృష్టించవచ్చు. ముందస్తు ప్రణాళికల వల్ల ఉపద్రవాల నుండి బయటపడతారు. ప్రశాంత జీవనం లభిస్తుంది. ప్రయాణాల్లో కొంత శ్రద్ధ వహించడం మేలు. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఎటువంటి చెడు జరగకుండా ఉండాలంటే రామనామాన్ని రోజులో 3 సార్లైనా అనుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దగ్గరలో రామాలయం ఉంటే రాముడిని దర్శించండి, లేదా విష్ణు సందర్శనం మేలు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా దశమ స్థానంలో బుధదోషం గోచరిస్తోంది. ఐశ్వర్యప్రదంగా ఉండాలంటే